హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్ బిర్యానీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ప్రాన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా తొక్క వలిచి పెట్టుకున్న రొయ్యల్ని ఒక అరకిలో తీసుకోండి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ల కారాన్ని వేసుకోండి. 1.5 అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అరబద్ద నిమ్మరసాన్ని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. ఈ మొత్తాన్ని కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. రొయ్యలకి వీటన్నిటిని కూడా బాగా పట్టించాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అరగంట పాటు నాననివ్వండి. ఇక్కడ మనం పొట్టులేని రొయ్యల్ని 1/2 కేజీ తీసుకున్నాం. ఇక్కడ 1/2 కేజీ రొయ్యలకి 350 గ్రాముల నుండి 400 గ్రాముల బాస్మతి రైస్ని తీసుకొని అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి లీటర్ దాకా వాటర్ని యాడ్ చేయండి. అందులో 3 మరాఠీ మొగ్గలు, జాపత్రి, అంగుళం సైజు 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 అనాస పువ్వులు, 1 యాలుక్కాయ, 6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ పుదీనా, 1 టీ స్పూన్ కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ 5 టీ స్పూన్ల సాల్ట్ని తీసుకున్నాను. 1 టీ స్పూన్ నూనె యాడ్ చేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా మరుగుతుండగా ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని యాడ్ చేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ని 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు వేరొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 3 గరిటెల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి. తర్వాత గిన్నె మొత్తాన్ని స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈలోపు రైస్ ఉడికిపోయిందేమో చూసి చెక్ చేసుకొని ఈ రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత డ్రైన్ చేసుకున్న రైస్ని ఇందులోకి పొరలు పొరలుగా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం రైస్ని యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ కలర్ ఆనియన్స్ ముక్కల్ని ఇందులోకి కొంచెం యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని యాడ్ చేసి మిగిలి ఉన్న రైస్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఎల్లో ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి మూత పెట్టి 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కింద అడుగు అంటకుండా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆ పెనం మీద గిన్నెను పెట్టి ఆవిరి బయటికి వెళ్లకుండా ఆ మూత మీద బరువు పెట్టి లో ఫ్లేమ్లో అరగంట పాటు దమ్ చేసుకోండి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ బిర్యానీ రెడీ. మన గ్రేవీ కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి గ్రేవీ ఏమీ ప్రిపేర్ చేసుకోనవసరం లేదు. రైతాతో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రాన్ బిర్యానీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.